వామ్మో, ఇట్టయితే గేజలు తయారు చేసే కంపెనీలన్నీ అసలు మూతపడిపోయేలా ఉందండి బాబు. సూపర్ ఐడియాతో ఈ కుర్రోడు ఏకంగా ఆ కంపెనీలకే దెబ్బ కొట్టేసేలాగా ఉన్నాడండి. ఇట్ట కూడా వేడి నీరు మరగట్టేసుకోవచ్చని, స్నానం కూడా చేసేయచ్చని మీకు తెలదు కదండి. అసలు మనోడు తెలివితేటలని మీరు కూడా చూసండి మరి. హాయ్. సోషల్ మీడియాలో ఓ వీడియో అందరినీ ఆలోచించేలా చేస్తుంది. అది చూడటానికి కాస్త ఫన్నీగా ఉన్నా ఐడియా మాత్రం బాగుంది. ఈ జుగాడ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా చలికాలం వస్తే అందరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. కొందరు గ్యాస్ స్టవ్ మీద వేడి నీరు పెట్టుకుంటారు, మరికొందరు కట్టెల పొయ్యి మీద వేడి చేసుకుంటారు. కొందరు ఇళ్లలో గీజర్లు ఉంటాయి. అందరికీ అలా గీజర్లు పెట్టుకోలేరు కాబట్టి అలాంటి వారికి ఉపయోగపడేలా ఓ వ్యక్తి తన టాలెంట్ మొత్తం చూపించాడు. ఆ వీడియోని @dasharathdangke4 అనే ఎక్స్ యూజరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి బాత్రూమ్ కుళాయి కింద ఖాళీ నూనె డబ్బాని ఉంచాడు. ఆ డబ్బా కింద ఉన్న ప్యాన్ లో నిప్పు మండుతోంది. కుళాయి నుంచి నీరు డబ్బాలో పడగానే కింద ఉన్న మంట కారణంగా ఆ నీరు వేడెక్కుతోంది. ఆ డబ్బాకు అమర్చిన పైపు ద్వారా ఆ వేడి నీరు బయటకు వస్తోంది. అది ఒక హాట్ షవర్ బాతులా పనిచేస్తోంది. కరెంటు బిల్లు లేకుండానే ఆ వ్యక్తి చేసిన ప్రయోగం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోని లక్షల మంది చూశారు. తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. శీతాకాలంలో స్నానం చేయటానికి ఇదో కొత్త ట్రిక్. గేజర్ కంపెనీలు షాక్ అంటూ ఒకరు, అతనికి వెంటనే భారతరత్న ఇవ్వాలి, ఇతను గేజర్ కంపెనీల్ని దివాళా తీయించేలా ఉన్నాడు అని మరొకరు కామెంట్ చేశారు.